హలో ఫ్రెండ్స్, నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం వంకాయ కర్రీ చేసేద్దాం. ఈ వంకాయ కర్రీ వచ్చి ఫ్రెష్గా మన పెరటిలో కాసిన వంకాయలతోటి ఈ వంకాయ కర్రీ అయితే చేసేద్దాం. వంకాయ కర్రీ అయితే చేశానండి. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఫ్రెష్గా అప్పటికప్పుడు కాసిన కాయలతోటి మనమైతే కర్రీ చేసాం కదా. ఫస్ట్ వచ్చేసి వంకాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. వంకాయలనైతే ఫస్ట్ కడిగిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకొని వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకొని వేసుకుందాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చూడ్డానికి చాలా బాగున్నాయి అన్నమాట. చిన్న చిన్న వంకాయలు అన్నమాట ఇవి. చిన్న సైజులో ఉన్నప్పుడే కోస్తే మనకు టేస్ట్ బాగుంటుందన్నమాట. లేతగా ఉన్నప్పుడే, ముదురుగా ఉంటే బాగోదు కదా. నేను కోసి వెంటనే కడిగి మళ్ళీ వాటర్లో అయితే వేసుకొని వచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. మనం ఇలా కోస్తూ ఉంటే వెంటనే కట్ అయిపోతున్నాయండి. ఎందుకు లేతగా ఉన్నాయి కాబట్టి. ఇలా వంకాయలను అయితే ముక్కలను అన్నీ కట్ చేసుకొని గిన్నెలో అయితే వేసుకున్న తర్వాత కర్రీ కోసం ఒక ఆనియను, పెద్ద సైజు ఒక ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను. కరివేపాకు కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు చెట్టు తీసి వేసాను అనమాట. ఫస్ట్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపునైతే యాడ్ చేశానండి. నేను కూర కొంచెం ఎక్కువగా చేస్తున్నా కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మనం చేసే క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడైతే ముక్కలు మొత్తాన్ని అయితే యాడ్ చేసి సాల్ట్ వేసుకొని కలిపేసి ఇలా మూత పెట్టాను. జస్ట్ ఒక 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఫ్రెష్ కాయలు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే కర్రీ అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి మూత తీసేసి మొత్తాన్ని అయితే కలిపాను. కలిపిన తర్వాత మళ్ళీ మూత తీసేసాను. ఇంకా మూత పెట్టకుండా కారాన్ని అయితే యాడ్ చేశాను. మనం తినేదాన్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి కారం అయితే మనం చూసుకొని వేసుకోవచ్చు. మనకు చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుందండి తినడానికి. వంకాయ కర్రీ అనేది వేడి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని వంకాయ కర్రీ తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా మన దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదండి. ఇప్పుడు మన కర్రీని అయితే వేరే గిన్నెలోకి అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.